గుంటూరులోని డొంక రోడ్డు రైల్వే అండర్ బ్రిడ్జి ఇప్పుడు రాకపోకలకు వీలుగా మారింది. గత కొంతకాలం నుంచి రైల్వే బ్రిడ్జి పనులు జరగడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. గత 5-6 నెలలుగా ఈ బ్రిడ్జిని పూర్తిగా మూసివేశారు. ప్రస్తుతం ఈ బ్రిడ్జి రాకపోకలకు కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మార్గం గుండా ప్రజలు వెళ్లేందుకు కేంద్ర మంత్రి పచ్చ జెండా ఊపారు. అనేక ప్రాంతాల్లో మసీదులు, చర్చిలు, దేవాలయాలు ఉండటం వలన రోడ్లు ఇరుకుగా మారుతున్నాయని కేంద్ర మంత్రి పెమ్మసాని విచారం వ్యక్తం చేశారు. విశాలమైన రోడ్లుగా మార్చాలంటే మత సంస్థల ప్రతినిధులతో త్వరలో సమావేశం ఏర్పాటు చేసి నగరంలో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూస్తామని ఆయన చెప్పారు. ఇప్పుడు ఈ 3 వంతెనల బ్రిడ్జ్ చేయడం వల్ల మనకు ప్లాట్ఫామ్ పెరుగుతుంది. పెరగడంతో 4 లేన్లు వస్తాయి. సో ఎక్కువ లాంగ్ ట్రైన్స్ అన్నీ కూడా ప్లాట్ఫామ్ మీద ఆగి టైమింగ్ కరెక్ట్గా వచ్చే విధంగా ఉపయోగపడుతుంది. అందుకని అది ఒకటి ఉపయోగం. రెండోది, రేపు శంకర విలాస్ బ్రిడ్జి ఏప్రిల్లో స్టార్ట్ చేసినప్పుడు ట్రాఫిక్ డైవర్షన్కి మనకు కావాలి. అందులో ఇది ఒక ప్రత్యామ్నాయ మార్గం. కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని సాధ్యమైనంత ఫాస్ట్గా చేయాలని నిర్ణయించాం. అయితే అనుకున్న దానికంటే 1 నెల లేట్ అయింది. ఎందుకంటే ఎప్పుడో 60 సంవత్సరాల క్రితం వేసినటువంటి పైప్ లైను తెలియకపోవడం వల్ల అది బ్రేక్ అయ్యి కొద్దిగా లేట్ అయింది. బట్ ఏదేమైనప్పటికీ చాలా నీట్గా చేశారు, సుందరంగా చేశారు, చక్కటి. ఇంకొక ఈ ప్రాంతంలో పాత బ్రిడ్జ్ వల్ల ఇబ్బంది ఏంటంటే ఎప్పుడు వర్షం పడ్డా కూడా వాటర్ విపరీతంగా ఆగిపోవటం. ఇప్పుడు దానికి ప్రాపర్ డ్రైనేజెస్ తోటి నీట్గా చేశారని అధికారులు మాకు ఈరోజు చెప్తా ఉన్నారు. అయితే రేపు ఒక వర్షం పడి పెద్దగా వచ్చినప్పుడు మాత్రమే అది ఎంతవరకు 100% పర్ఫెక్ట్ అయ్యేదని తెలుస్తుంది. పొరపాటున ఏదన్నా 1-6 అయినా కూడా వారే వచ్చి మళ్ళీ చేసేటువంటి పరిస్థితి. దీనికి 5.5 కోట్ల రూపాయలతో చేయటం జరిగింది. దీన్ని ముందుండి చేసినటువంటి రైల్వే అధికారులకు, మున్సిపల్ కమిషనర్ గారికి, మున్సిపల్ సిబ్బందికి, అదేవిధంగా మా ఎమ్మెల్యేలు నజీర్ గారికి, మన మాధవి గారికి, కార్పొరేటర్లకి అందరికీ కూడా ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా ఈ ప్రాంతంలో దీనికోసం ఓపికగా వెయిట్ చేసినటువంటి ప్రజలకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతా ఉన్నాను. ఈ సందర్భంలో నేను ఒక విషయం చెప్పాలి. ఎందుకంటే ఇక్కడికి వచ్చే రోడ్డు 60 ఫీట్ ఉన్నటువంటి రోడ్డు మాస్టర్ ప్లాన్లో ఇక్కడికి వచ్చేటప్పటికి 50 ఫీట్కి వచ్చింది. మధ్యలో చర్చిలు ఇవి ఉండటం వల్ల ఇంకా తగ్గిపోయింది. ఇవి మనం గుంటూరు పట్టణంలో ఈ ప్రాంతం అనే కాదు, అన్ని ప్రాంతాల్లో కూడా దేవాలయాలు కానీ, మాస్కులు కానీ, చర్చిలు కానీ, ఇవి కాకుండా విగ్రహాలు, వీటన్నిటితోటి రోడ్లన్నీ కూడా బాగా కంజెస్ట్ అయిపోతూ ఉన్నాయి. ఇవి ఒకప్పుడు మనం సైకిళ్ళు, బైకులు ఉండేది. ఈ రోజున ఇంటికి ఒక కారు. అదేవిధంగా రేపు క్యాపిటల్ ఇవన్నీ డెవలప్ అయినప్పుడు ఈ రోడ్లన్నీ కూడా ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి. ప్రజలందరినీ నేను అన్ని మతాల వారిని కోరుకునేది ఏంటంటే మనందరం ఒకసారి ఒక తాటిపైకి వచ్చి ట్రాఫిక్ బాధలు ఇదే విధంగా ఇంకొక 50-100 సంవత్సరాలు ఇబ్బందులు పడదామా, లేకపోతే అందరం సమిష్టిగా కూర్చొని ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకొని వీటిని ఏదన్నా అడ్జస్ట్ చేద్దామా అనేది కూడా అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఒక చర్చ తీసుకొస్తాం. అదేవిధంగా మేమందరం కూర్చొని డిస్కస్ చేస్తాం మత పెద్దలతోటి కానీ అందరితోటి. దయచేసి అందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అది టైమ్స్ ఆఫ్ ఇండియా చిన్నపిల్లలకి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవార్డ్స్ ఇవ్వడానికి వెళ్ళా. అది క్లాసు, ఇది మాస్. సంవత్సరాల నుంచి పడుతున్నటువంటి ఇబ్బందులు, 3 వంతెనల కింద చినుకు వర్షం పడితే ఒక చెరువులాగా మారేటువంటి పరిస్థితులు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ట్రాఫిక్ నిరంతరం కూడా ఒకటో నియోజకవర్గం నుంచి 2 టౌన్కి వెళ్ళేటువంటి వందలాది మంది, వేలాది మంది వాహనాలన్నిటి కూడా ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని ఆ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగానే అవసరమైనటువంటి రోడ్డు ఏదైతే డెవలప్ చేసుకోవాలో, ఇప్పుడు గతంలో ఉన్నటువంటి 28 ఫీట్ ఉండేది ఇప్పుడు దాదాపు 50 ఫీట్ ఉంది.
ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి అప్రోచ్ రోడ్ని కూడా పూర్తిగా డెవలప్ చేస్తూ దీన్ని కూడా ఆల్మోస్ట్ 50 ఫీట్ చేసేటువంటి ప్రణాళికలతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది. 5.5 కోట్ల రూపాయలతో రైల్వే అధికారులు ఇప్పటికే చాలా వరకు పూర్తి చేశారు. ఇంకొన్న చిన్న చిన్న పనులు మేయర్ అభ్యర్థిని కూడా వాళ్ళందరూ డిసైడ్ చేయాలి. నేనేస్తే ఓట్లు వేస్తే గెలవరు కదా, కార్పొరేటర్లు వేయాలి, ఎమ్మెల్యేలు వేయాలి, వీళ్ళందరూ ఒప్పుకున్నప్పుడే ఏదైనా జరుగుతుంది. అవిశ్వాసం పెట్టబోతున్నారా? అందరితో కూర్చోని మాట్లాడిన తర్వాత చెప్తాం కదా పెట్టే పని ఏంటని. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చొరవ, తర్వాత గౌరవనీయులు మన సెంట్రల్ మినిస్టర్ గారు అక్కడ మినిస్టర్గా ఉండటం వల్ల ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండింగ్తో ముడిపడినటువంటి కొన్ని ప్రాజెక్ట్స్ మనము సులభతరం చేసుకోగలుగుతున్నాం. అందులో భాగంగా ఆర్ఓబీస్ ఇక్కడ మన శంకర్ విలాస్ దగ్గర కానీ, తర్వాత పలకలూరు దగ్గర కానీ, అట్లనే గడ్డిపాడు, ఇప్పుడు పూర్తిగా చాలా సంవత్సరాల నుంచి కనుమరుగైనటువంటి నందివెలుగు రోడ్డు 100% రైల్వేస్ వాళ్ళు తీసుకునే విధంగా అది శాంక్షన్ కానీ ఇవన్నీ కూడా మరి వారి యొక్క చొరవ తీసుకొని ముందుకు తీసుకెళ్తున్నారు. దానికి మన స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేస్ వీళ్ళందరూ కూడా వెన్నుగా ఉండి వారికి సహకారాన్ని అందిస్తున్నారు. ఈ యొక్క స్ఫూర్తితోటి రాబోయే రోజుల్లో గుంటూరు నగరాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక కార్పొరేట్ నగరంగా రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, శానిటేషన్ కానీ, డ్రింకింగ్ వాటర్ పరంగా కానీ, స్ట్రీట్ లైట్స్ పరంగా కానీ అన్నీ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ చేసేదానికి ప్రణాళికలు రూపకల్పన చేసుకుంటున్నాము. దీనికి ఏంటంటే ప్రజలు సహకరించాలి ఫస్ట్, తర్వాత లోకల్గా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు సహకారం అందించినట్లయితే తప్పకుండా తీసుకెళ్ళడానికి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ ఇద్దరు కూడా యంగ్స్టర్స్ కొత్తగా వచ్చారు, వాళ్ళు చేయాలనే తపనతో ఉన్నారు. ఆ తపనతో మరి గౌరవ మినిస్టర్ గారు కూడా చొరవ తీసుకొని ముందుకెళ్తున్నారు. అట్లనే మనకి ఇంకా పత్తిపాడు కాన్ఫరెన్స్లో పార్ట్ ఉన్నప్పుడు కూడా వారు కూడా ఇటు బ్యూరోక్రాట్గా చేస్తున్నారు, ఇటు పొలిటీషియన్గా ఉన్నారు. కాబట్టి అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి సాధక పథకాలు కూడా తెలుసు. కాబట్టి రాబోయే రోజుల్లో డెఫినెట్గా నగరాన్ని క్లీన్ గుంటూరు, గ్రీన్ గుంటూరుగా మార్చేదానికి కావాల్సిన అన్ని ఎఫర్ట్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు కేంద్ర మంత్రి గారు చెప్పిన సూచనల ప్రకారం ఈ రోడ్లు ట్రాఫిక్ దృష్ట్యా వీళ్ళ మత సంస్థలకు సంబంధించిన వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడించగలుగుతారా? ఏమన్నా అడుగులు వేస్తారు? చేస్తాం సార్, చెప్పారు అందరూ సహకారంతో. ఎందుకంటే దానికి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి, రీసెంట్గా వచ్చినటువంటి గైడ్లైన్స్ కూడా దాన్ని ఫాలో అవుతూ వాళ్ళకి చెప్పి నచ్చ చెప్పి రిమూవ్ చేయడం.